బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల గురించి చర్చించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు తదితర అంశాలపై కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో భాగంగానే ఈ రోజు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులకి సంబంధించి కూడా వీరిరువురు చర్చించినట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? లహరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోటి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం మీద ముఖ్యమంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, త్రాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం పైన ఇద్దరు కూడా, అటు ముఖ్యమంత్రి అటు కేంద్ర మంత్రి ఇద్దరు కూడా సవివరంగా చర్చించడం జరిగింది. భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాఫ్ట్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరటం జరిగింది. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమల్లో అనేక అవరోధాలు ఏర్పడుతున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగినటువంటి వ్యయాన్ని కూడా రియంబర్స్మెంట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి ఆర్థిక సహాయం అందించాలని, ఫేజ్ 2లో భూసేకరణ, అలాగే పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటికి అదనంగా సుమారుగా 32,000 కోట్ల నిధులు అవసరమవుతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలు గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్రాగునీరు, సాగునీరు, పరిసరాల అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయటం జరిగిందని కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేసి సాంకేతిక ఆర్థిక సాయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని కూడా కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదిక గెజిట్ లో ప్రచురించాలని కూడా కోరటం జరిగింది. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజిట్ లో ప్రచురించి వంశధారపై నిర్మించతలబెట్టినటువంటి నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. గోదావరి జలాల పంపకం పైన ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి పాటిల్ ను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎగువ కృష్ణా మీద ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల మీద ముఖ్యమంత్రి సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని, తద్వారా కృష్ణా సంబంధించినటువంటి ఆయకట్టు మీద ఆ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి సిఆర్ పాటిల్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించినటువంటి ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాల మీద సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.